హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా. నేను మీ బీవీఆర్ రావుని. మనకు తెలుసు, భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల నెలకొన్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్లోని ఏ అణు కేంద్రం నుంచి కూడా ఎలాంటి రేడియేషన్ లీక్ కాలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ స్పష్టం చేసింది. ఎందుకంటే ఇటీవల వాళ్ళు వెళ్ళారు అక్కడ. ఒకవేళ మొన్న ఏదో దాడి జరిగిందని, వైమానిక దాడి అణు కేంద్రం మీద, అదేమైనా లీక్ అయిందంటే చాలా ప్రమాదమైన ఉద్దేశంతో అక్కడ ఏమైనా జరిగిందా ఏమిటి అని పరిశీలించడానికి వెళ్ళారు. సో వాళ్ళు చెప్పారు ఎలాంటి లీక్ అవ్వట్లేదు, సో ఏం లేదని. ఈ మేరకు వియన్నా కేంద్రంగా పనిచేస్తున్న ఈ అంతర్జాతీయ అణు పర్యవేక్షణ సంస్థ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఏంటంటే, పాకిస్తాన్లో ఏదైనా అణుఘటన లేదా రేడియో ధార్మికత లీకేజ్ జరిగినట్లు మీ దృష్టికి వచ్చిందా అని ఒక ఆంగ్ల మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఐఏఈఏ అంటారు దీన్ని. సో వాళ్ళు ఆ అధికార ప్రతినిధి స్పందించారనమాట. ఆయన ఏమన్నా అంటే, మీరు ప్రస్తావిస్తున్న నివేదికల గురించి మాకు తెలుసు. ఐఏఈఏ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, అంటే వాళ్ళు వెళ్ళిన ప్రతినిధులు వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం పాకిస్తాన్లోని ఏ అణు కేంద్రం నుంచి ఎలాంటి రేడియేషన్ లీక్ లేదా రేడియో ధార్మికత విడుదల కాలేదు అని ఆయన క్లియర్గా చెప్పారు. సో ఎవరు ఎలాంటి ఆందోళనకు గురి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఏదైనా లీక్ అవుతే అటు పాకిస్తానే కాదు, చుట్టుపక్కల ఉన్న మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు కానీ మనకు కూడా చాలా డేంజర్ అనమాట అది. సో అణుధార్మికత అన్నది. సో 2005లో ఏర్పాటైన ఐఏఈఏకు చెందిన ఇన్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ సెంటర్ వాళ్ళు, అంటే ఐఈసి, అణు ప్రమాదాలు, రేడియేషన్ సంఘటనలకు సంబంధించి అంతర్జాతీయ సహాయాన్ని సమన్వయం చేయడంలో వీళ్ళంతా చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటారు. సో ఎక్కడ ఏది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఇలాంటి వ్యవహారం జరిగినప్పుడు ఈ ప్రతినిధులు వెళ్ళటం, అక్కడ పరిశీలించడం చేస్తూ ఉంటారు. సో అంతకుముందు పాకిస్తాన్లోని కిరానా హిల్స్ ప్రాంతంలో ఉన్న అణు కేంద్రాలపై భారత్ దాడి చేసిందన్న వార్తలను భారత వైమానిక దళం కూడా ఖండించింది. ఇది కూడా మనం చూసాం. కిరానా హిల్స్పై తాము ఎలాంటి దాడి చేయలేదని ఎయిర్ మార్షల్ ఏకే భారతి, ఎయిర్ ఆపరేషన్స్ డీజీ, సో 2 days క్రితం వాళ్ళు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ చెప్పారు వాళ్ళు క్లియర్గా, మేము ఎక్కడ దాడి చేయలేదు. కానీ ఇవన్నీ ఫేక్ వార్తలు చాలా వచ్చాయి. మనం సోషల్ మీడియాలో చూసాం అణు కేంద్రం మీద దాడి జరిగిందని. సో ఈ వ్యవహారంలో వీళ్ళని పంపించడం జరిగింది. సో ఇది ఇలా ఉండగా, పాకిస్తాన్లోని కొన్ని సురక్షిత అణు ప్రాంతాల్లో రేడియేషన్ లీకేజీ జరిగిందన్న నివేదికల నేపథ్యంలో అమెరికా ఏదైనా బృందాన్ని ఇస్లామాబాద్కు పంపిందా అని మే 13న వాషింగ్టన్ డీసీలో జరిగిన యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రెస్ బ్రీఫింగ్లో ప్రధాన డిప్యూటీ అధికార ప్రతినిధి థామస్ పిగాట్ను ప్రశ్నించగా, ఈ సమయంలో దీనిపై చెప్పడానికి నా వద్ద ఏమీ లేదు అని సమాధానం ఇవ్వడం జరిగింది. సో ఏమైనా జరుగుతుందా నిజంగా, అక్కడ ఏదైనా ఒకవేళ లీకేజ్ లాంటివి ఏమైనా ఉంటే దాచిపెడుతున్నారా అన్నది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. చాలామంది మనసులో అది తోస్తున్నది. సో అలా జరగకూడదని కోరుకుందాం. ఎందుకంటే అణుయుద్ధం ఎప్పుడూ రాకూడదు. మనం చూసాం హిరోషిమా, ఇప్పటికీ ఎన్నో దశాబ్దాల కాలం గడిచిపోయింది. అక్కడ కనీసం ఒక చిన్న మొక్క కూడా మొలవట్లేదట ఆ ప్రాంతంలో. సో అణు యుద్ధం అంటూ వస్తే ఇక్కడ ఏ జీవి ఉండదు ఇంకా. సో కలియుగం అంతమైనట్టే లెక్క. సో అలాంటివి జరగకూడదు. ఏది ఏమైనా సో శాంతిని కోరుకుందాం. పాకిస్తాన్ కూడా గ్రహించాలి కదా. ఎందుకు తీవ్రవాదంతో ఏం సాధిస్తారు? ఏం కావాలి మీకు? కాశ్మీర్ ఎందుకు వస్తుంది? కాశ్మీర్ అది భారత భూభాగం కదా. మీరు చాలా ఆక్రమించారు ఇప్పటికే 50% వరకు. సో అయినా క్షమించి ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ గవర్నమెంట్ కానీ, ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా చాలా ఓపికతో ఉన్నాయి. కాశ్మీర్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటూ, ఎన్నికలు జరుపుకుంటూ. సో కాశ్మీర్ లాంటి, పహల్గామ్ లాంటి ప్రదేశాలు, అందమైన ప్రదేశాలకి ఎంతోమంది వందల సంఖ్యలో వెళ్ళి అక్కడ గడిపి వస్తుంటారు. సో పాకిస్తాన్ కూడా గ్రహించాలి. సో అమెరికా, ముఖ్యంగా అమెరికా, చైనా, వీటితో కూడా భారత ప్రభుత్వము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళని నమ్మడానికి లేదు అసలు. ప్లీజ్. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. బీబీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మీకు ఇలాంటి వీడియోలు ముందు మంచి అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ బీబీఆర్ రావు.